హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో మనం చేసుకుంటున్నాం వైట్ సాస్ పాస్తా. ఈవినింగ్ టైంలో పిల్లలకు మంచి స్నాక్ లాగా పాస్తా చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు కదా. సో ఈ రెసిపీలోకి వచ్చేస్తే ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వాటర్ తీసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 1 కప్ పాస్తా వేసినప్పుడు 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం సాల్ట్, ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే పాస్తా యాడ్ చేసిన తర్వాత అది ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా రావడానికి ఆయిల్ యాడ్ చేస్తాము. ఆ తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా ఉడికిందా లేదా అని ఇట్లా గరిటెతో కలుపుతూ మనం చూసుకోవాలి. తర్వాత ఒక పాస్తా తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి నైఫ్తో కట్ చేస్తే ఇలా కరెక్ట్గా సెంటర్కి కట్ అయిపోతే అది చక్కగా బాయిల్ అయిపోయినట్టు అనమాట. ఈ టైంలో మనం పాస్తాని చక్కగా డ్రైన్ చేసుకోవాలి వాటర్ లేకుండా. పెద్ద పెద్ద హోల్స్ ఉండే ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. తర్వాత రన్నింగ్ వాటర్లో మంచిగా చల్లటి నీళ్ళతో ఈ పాస్తాని కడుక్కోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసి ఇక్కడ మనము 2-3 బటర్ క్యూబ్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. బటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా గార్లిక్ తీసుకోవాలి. గార్లిక్ని చిన్న చిన్న పీసెస్ లాగా చక్కగా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకున్న తర్వాత అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి దాని అరోమా అంతా వెళ్ళిపోయిన తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆనియన్, బెల్ పెప్పర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని మంచిగా వాటి షేప్ ఇట్లా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని ఈ వెజ్జీస్ అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం కొంచెం ఇంకా బటర్ యాడ్ చేసి అందులో కొంచెం మైదా వేసుకోవాలి. ఈ మైదాను బటర్ కొంచెం కలుస్తూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 2 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. వైట్ సాస్ పాస్తా అనుకున్నాం కదా, వైట్ సాస్ అంటే ఏమీ లేదండి, బటర్లో మైదా వేసి మిల్క్ వేసి బాగా కలిపి బాయిల్ చేస్తాము. ఈ మిక్స్చర్ అంతా కొంచెం చిక్కబడ్డ తర్వాత అందులో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేస్తాము. ఇందులో కూడా అవసరము అని అనుకుంటే మీ ఫ్లేవర్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే ఇలా చిక్కబడి ఇలా ఉంటుందో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి సాస్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. అది మనకి ఎలా తెలుస్తుందంటే గంటెతో కలుపుతుంటే గంటకి ఇలా అతుక్కపోతూ ఉంటుందన్నమాట. ఈ టైంలో మనం ఇందాక సాటే చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఇందాక బాయిల్ చేసిన పాస్తాని కూడా వేసేసి కలిపేస్తామన్నమాట. నేనైతే గార్నిష్ కోసం లాస్ట్కి చీజ్ స్లైసెస్తో ఇలా గార్నిష్ చేసేసాను. అసలు ఎంత యమ్మీగా టేస్టీగా ఉంది అంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.